జోగులాంబ జిల్లాలో కాసేపట్లో మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరగనుంది. గద్వాలలో 37 వార్డులు ఉండగా కాంగ్రెస్ 16, బీఆర్ఎస్ 11, బీజేపీ 7 సీట్లలో విజయం సాధించింది. ఎంఐఎం ఒక స్థానం గెలుచుకుంది. ఇండిపెండెంట్లు 2 స్థానాల్లో విజయం సాధించారు. కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం పూర్తయింది. బీజేపీ కౌన్సిలర్లు చైర్మన్ ఎన్నికను బహిష్కరించి మున్సిపల్ ఆఫీస్ నుంచి వెళ్లిపోయారు. జోగులాంబ జిల్లా గద్వాలలో కాసేపట్లో మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరగనుంది. గద్వాలలో 37 వార్డులు ఉండగా కాంగ్రెస్ 16, బీఆర్ఎస్ 11, బీజేపీ 7 సీట్లలో విజయం సాధించాయి. ఎంఐఎం ఒక స్థానం గెలుచుకుంది. ఇండిపెండెంట్లు 2 స్థానాల్లో విజయం సాధించారు. కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం పూర్తయింది. బీజేపీ కౌన్సిలర్లు చైర్మన్ ఎన్నికను బహిష్కరించి మున్సిపల్ ఆఫీస్ నుంచి వెళ్లిపోయారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ బాలకృష్ణ అందిస్తారు. బాలకృష్ణ, కార్పొరేషన్ తో పాటు మిగతా 21 మున్సిపాలిటీలకు సంబంధించిన చైర్మన్ పదవుల ప్రమాణ స్వీకారం కార్యక్రమం నడుస్తుంది. ప్రస్తుతం నేను గద్వాలో ఉన్నాను. గద్వాలో ప్రజెంట్ అయితే ఇంకా చైర్మన్ ఎన్నిక కొనసాగుతోంది. ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ సంబంధించినటువంటి సభ్యులంతా కూడా వాకౌట్ చేస్తూ బయటికి వెళ్ళిపోయారు. సో గద్వాల్లో ఇక లాంఛనమే ప్రకటించాల్సి ఉంది. కాంగ్రెస్ గద్వాల పీఠాన్ని కైవసం చేసుకుందని చెప్పవచ్చు. అధికారికంగా చైర్మన్ ఎవరు అయ్యారనేది మాత్రం కొద్దిసేపట్లో తేలాల్సి ఉంది. సో మనం చూస్తున్నాం, ఈ చైర్మన్ ఎన్నిక కోసం బయట చూస్తున్నటువంటి అంబియన్స్ అంతా ఉత్కంఠ కనిపిస్తుంది. ఇక్కడ చైర్మన్ ఎవరవుతారు అనేది మాత్రం ఆ విషయం తెలుసుకునేందుకు గద్వాలకు సంబంధించినటువంటి పీపుల్ పెద్ద ఎత్తున గుమిగూడారు. ఆ సీన్స్ అంతా కూడా మనం చూస్తా ఉన్నాం. ఒకవైపు బీఆర్ఎస్, ఒకవైపు బీజేపీ సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా క్యాంపుకి వెళ్లి వచ్చిన తర్వాత సో వాళ్ళంతా కూడా కాంగ్రెస్ సంబంధించిన శ్రేణులంతా కూడా చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికీ గద్వాల కాంగ్రెస్ వశం అయిందని చెప్పి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేతో పాటు ఎంపీ ఇక్కడ ఎక్సాఫిషియో ఓటు వేశారు. అప్పటికీ వాళ్ళకు క్లియర్ మెజారిటీ ఉంది. మ్యాజిక్ ఫిగర్ 19 చేరుకుంది. కాబట్టి గద్వాల కాంగ్రెస్ వశం అయిపోయిందని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సో నారాయణపేటలో పరిణామాలు మనకు క్లియర్ గా అర్థమవుతుంది. ఎందుకంటే అక్కడ ఎక్సాఫిషియో ఎంపీ డీకేఆర్ నారాయణపేట మున్సిపల్ పీఠం బీజేపీ వశమైపోయింది. బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థి శ్వేత చైర్పర్సన్ గా ఎన్నికయ్యారు. కొండా శ్వేత. ఎంపీ డీకేఆర్ ఎక్స్ అఫిషియో ఓటు వినియోగించుకున్నారు. సో అక్కడ బీజేపీకి పాస్ కావడంతో అక్కడ చైర్మన్ ఎన్నిక అయిపోయింది. ఎందుకంటే అక్కడ కీలకంగా మారినటువంటి 2 ఓట్లు బీఆర్ఎస్ ఓట్లు కీలకంగా మారాయి. సో ఓటింగ్ కి గైర్హాజరైంది. సో ఇక కావడంతో ఇక బీజేపీ సంబంధించినటువంటి ప్యానెల్ విజయం సాధించింది. బీజేపీ మరోసారి 2వ టైము నారాయణపేట మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకుందని చెప్పవచ్చు. మక్తల్లో కాంగ్రెస్ సంబంధించినటువంటి చైర్పర్సన్ మానస, వైస్ చైర్మన్ గా శైవీ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఇక నారాయణపేటకు సంబంధించినటువంటి విషయం మనం తెలుసుకున్నాం. భూత్పూర్ లో కాంగ్రెస్ సంబంధించినటువంటి చైర్మన్ అభ్యర్థి బాలకోటి ప్రమాణ స్వీకారం చేశారు. దేవరకద్ర కూడా దమయంతి గోవర్ధన్. ఇక మాబ్నార్ లో కొనసాగుతుంది. మాబ్నార్ తొలి మేయర్ ఎవరవుతారనేది మాత్రం చాలా ఉత్కంఠ కనిపించింది. ఇక్కడ కాంగ్రెస్ సంబంధించిన డిప్యూటీ మేయర్ అభ్యర్థి స్వీకారం చేశారు. వనపర్తిలో మాధవి చైర్మన్ గా, వైస్ చైర్మన్ గా ఇంకా అనౌన్స్మెంట్ కాలేదు. అమర్చింతలో మాత్రం ఒక ఉత్కంఠభరితమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఒక వాగ్వాదం అనేది కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో కొంత పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్న కారణంతో బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులు అక్కడ ఆందోళనకు దిగారు. సో ఆ పరిస్థితి అంతా కూడా సరిచెప్పే ప్రయత్నం అయితే పోలీసుల సైడ్ నుంచి చేస్తా ఉంది. కల్వకుర్తి మున్సిపాలిటీ కాంగ్రెస్ వశమైపోయింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 7 వార్డు అభ్యర్థి బుంగి రత్నమాల చైర్మన్ గా ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్ గా షానవాజ్ ఖాన్ ఎన్నికయ్యారు. సో ఇక కొడంగల్ కాన్స్టిట్యూన్సీ సంబంధించి మద్దూరు సంబంధించినటువంటి రఘుపతి రెడ్డి మాజీ జడ్పీటీసీ ఇంటికి ముఖ్యమంత్రి సోదరుడు రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి చేరుకున్నారు. సో మద్దూరు సంబంధించినటువంటి రఘుపతి రెడ్డి మాజీ జడ్పీటీసీ ఇంటికి ముఖ్యమంత్రి సోదరుడు రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి చేరుకున్నారు. సో అక్కడ మొత్తం ఈక్వేషన్స్ అంతా కూడా పీస్ఫుల్ గా మెయింటైన్ చేయడానికి ప్రయత్నం కొనసాగుతూ వస్తుంది. నాగర్ కర్నూలు మున్సిపాలిటీకి సంబంధించినటువంటి నూతన చైర్మన్ గా సునీంద్ర కుమార్, వైస్ చైర్మన్ గా రమేష్ ప్రమాణ స్వీకారం చేశారు. మద్దూరు మున్సిపాలిటీకి సంబంధించినటువంటి మద్దూరు మున్సిపాలిటీలో కొంత వివాదం ఏర్పడుతుండటంతో జిల్లాలో మామూలు కార్పొరేషన్ తో పాటు ఉన్నటువంటి 21 మున్సిపాలిటీల్లో అటు అలంపూర్ గానీ ఇక 2 మాత్రమే బీఆర్ఎస్, మిగతా అన్ని కూడా కాంగ్రెస్ వశమైపోయాయి. అక్కడ
అలంపూర్ లో ఎక్స్ అఫిషియో ఓటు ద్వారా 5 మంది మద్దతుదారులతోటి బీఆర్ఎస్ కౌన్సిలర్ల మద్దతుతోటి బీఆర్ఎస్ అలంపూర్ పీఠాన్ని కైవసం చేసుకుని చైర్మన్ గా పిండి జయరాములు, అలాగే వైస్ చైర్మన్ గా ఎరుకలి విక్రమ్ ఎన్నికయ్యారు. ఇంకా కొన్ని చోట్ల అయితే ఎన్నిక ప్రాసెస్ అయితే కొనసాగుతుంది. గద్వాలకు సంబంధించినటువంటి అంశాన్ని పరిశీలిస్తే గద్వాల్లో తుమ్మల జయలక్ష్మి చైర్మన్ గా, వైస్ చైర్మన్ గా గంజిపేట శంకర్ ను ఎన్నుకున్నారు. సో ఆ కోలాహలం, ఆ సందడి వాతావరణం అయితే మనకు చూస్తుంది. విజయోత్సవాలు జరుపుకోవడానికి కాంగ్రెస్ శ్రేణులంతా కూడా సిద్ధంగా ఉన్నారు. ఇక ఆమనగోల్లో అయితే ఒక ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే బీఆర్ఎస్ సంబంధించినటువంటి సభ్యులు 8 మంది ఉంటే అక్కడ కాంగ్రెస్ సంబంధించినటువంటి శ్రేణులు ఎక్సెప్షియో ఓటు ద్వారా కాంగ్రెస్ వశం చేసుకోవడానికి ప్రయత్నాలు కొనసాగించారు. కాంగ్రెస్ చేస్తున్నటువంటి ప్రయత్నాలకు నిరసనగా బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో ఆందోళన దిగారు. సో ఆ బీఆర్ఎస్ సంబంధించినటువంటి సభ్యులు కూడా కాంగ్రెస్ కి మద్దతు తెలిపిన కారణంతో కాంగ్రెస్ సంబంధించినటువంటి శ్రేణులు అట్లాగే బీఆర్ఎస్ సంబంధించిన నాయకులంతా కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. సో కొంత గందరగోళమైన పరిస్థితి కనిపించింది. కానీ కామన్గల్లో కూడా కాంగ్రెస్ విజయం సాధించింది. శ్రేణుల్లో అట్లాగే బీఆర్ఎస్ సంబంధించిన నాయకులంతా కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. సో కొంత గందరగోళమైన పరిస్థితి కనిపించింది. కానీ ఆమన్గల్లో కూడా కాంగ్రెస్ విజయం సాధించింది ఆమన్గల్ మున్సిపాలిటీలో కూడా. సో షాద్నగర్ సంబంధించి పరిశీలిస్తే షాద్నగర్ మున్సిపాలిటీ చైర్మన్గా అగ్గనూరు బస్వం, అట్లాగే వైస్ చైర్మన్గా అంతే మోహన్ ఎన్నికయ్యారు. కాంగ్రెస్లో కూడా క్లియర్ ఈక్వేషన్స్ కనిపించాయి కాబట్టి కాంగ్రెస్ అక్కడ మున్సిపల్ పీఠాన్ని షాద్నగర్లో కైవసం చేసుకుంది. కొల్లాపూర్లో కూడా క్లియర్ ఈక్వేషనే, కొల్లాపూర్లో కూడా సాఫీగా ఎన్నిక ప్రక్రియ కొనసాగింది. ఇక మక్తల్ సంబంధించి కూడా మక్తల్ చైర్మన్గా మానస, వైస్ చైర్మన్గా షేవీ రెడ్డి ఎన్నికయ్యారు. కోస్గిలో కూడా కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది. అక్కడ కూడా కోస్గిలో చైర్మన్, వైస్ చైర్మన్గా కాంగ్రెస్ సంబంధించినటువంటి అభ్యర్థులే ఎన్నికయ్యారు. ఇక పెబ్బేరు కానీ ఆత్మకూరు ఆ ఏరియాలంతా కూడా కాంగ్రెస్కి క్లియర్ మెజారిటీ వచ్చి కాంగ్రెసే క్లీన్ స్వీప్ చేసింది. మిగతా అన్ని చోట్ల కూడా కాంగ్రెస్ సంబంధించిన చైర్మన్లు, వైస్ చైర్మన్లు ఎన్నికయ్యారు. మిగతా హంగు స్థానంలో మాత్రం గద్వాల స్థానాన్ని కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుంది. నారాయణపేటలో హంగు ఉన్నటువంటి ప్రాంతంలో బీజేపీ కైవసం చేసుకుంది. ఓవరాల్గా మహబూబ్నగర్ జిల్లాలో చాలా మటుకు 80-90% వరకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులే మున్సిపల్ పీఠాలని కైవసం చేసుకున్నారు. ఓటు స్టూడియో.